నా మొదటి చిత్రం వీడి తేడా తర్వాత అమిరాజ్ గారు సిరి సినిమా బ్యానర్లో గురుగారు ఈవి సత్యనారాయణ గారు సమర్పించు సిరి సినిమా ప్రొడక్షన్ నెంబర్ 2కి నాకు అవకాశం ఇచ్చారు. నరేష్ గారు ఈ సినిమా ప్రారంభమైంది. చూసిన తర్వాత నరేష్ గారు నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ప్రారంభమైన తర్వాత మొదటిసారి మిమ్మల్ని అందరినీ కలవడం, టాకీ పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయిందండి. శ్రావణ మాసంలో ఈ సినిమా టైటిల్ని, ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేస్తున్నాం. అలాగే వచ్చే నెల సెప్టెంబర్లో మంచి డేట్ చూసుకొని ఈ సినిమానికి విడుదల చేయడానికి మా అమిరాజ్ గారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ముఖ్యంగా ఈ సినిమాలో నరేష్ గారితో పాటు మన చిత్ర పరిశ్రమలో ఉన్న భారీ నటులందరూ కూడా నటించారండి. అలాగే ముంబై నుంచి కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కార్తీక మేము అడిగినట్టు నటించినందుకు కార్తీక గారికి థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాలో నరేష్ గారు చాలా కొత్తగా కనిపిస్తారు. అలాగే కార్తీక నరేష్ గారి కాంబినేషన్లో జరుగుతున్న సీన్స్ అన్నీ కూడా ఫ్యామిలీ అందరినీ కూడా చక్కగా నవ్విస్తాయని నా నమ్మకం. ఈ సినిమాని శ్రావణ మాసంలో ప్రమోషన్తో మీ ముందుకు మళ్ళీ వస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ థింక్ నా కెరీర్లో ఇంకా ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు దొరుకుతుందో ఏమో నాకు తెలియదు. ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. ఒక హీరో డామినేటెడ్ ఇండస్ట్రీలో ఫీమేల్స్కి కూడా ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ దొరకడం చాలా రేర్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫస్ట్ మై రైటర్స్ ఫర్ క్రియేటింగ్ నా క్యారెక్టర్. ఇట్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. చాలా వర్షం తర్వాత మీరు ఒక బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్స్ మీద ఉన్న ఒక ట్విన్స్, వీఆర్ ప్లేయింగ్ ట్విన్స్. సో మీరు ముందు తెలుసు వీఆర్ ప్లేయింగ్ బ్రదర్ అండ్ సిస్టర్, బట్ దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ బ్రదర్ సిస్టర్ స్టోరీ. ఇది మన రామ్ లక్ష్మణ్ ఎలా ఉంటుందో అలాగే హీజ్ రామ్కి అండ్ ఐమ్ లక్కీ. సో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ నా మీద ట్రస్ట్ పెట్టినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ చిన్ని గారు. చిన్ని గారు నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు నాకు ఏమో హీరో క్యారెక్టర్ నరేట్ చేసినట్టు అనిపించింది. తర్వాత తెలిసింది ఇట్స్ మై క్యారెక్టర్ అని. నా ఇంట్రొడక్షన్ అయినా, స్టన్స్ అయినా, సాంగ్స్ అయినా, ఈవెన్ మై లవ్ ట్రాక్ అయినా, ఇట్స్ జస్ట్ లైక్ వెరీ మాస్, వెరీ బోల్డ్. అండ్ ఇప్పుడు నేను చేసిన అన్ని క్యారెక్టర్స్ ఇట్స్ బిన్ వెరీ పవర్ఫుల్. సో 2014 హ్యాస్ బిన్ అ వెరీ లక్కీ ఇయర్. అండ్ Naresh is the best co-star anyone could get. And అన్ని మన హీరోస్, అన్ని ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ నరేష్తో ఈ క్వాలిటీ నేర్చుకోవాలని ఉంది. బికాజ్ మూవీలో ఓన్లీ నా క్యారెక్టరే బాగుండాలి, హీరోయిన్ మెయిన్గా ఉండాలి, స్టోరీ నా చుట్టే తిరగాలి, అలా కాకుండా నా క్యారెక్టర్ ఎంత సూపర్గా ఉంటుందో అంత ఇంపార్టెన్స్ నా అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్స్కి అయినా ఉండాలి అనుకొని డైరెక్టర్తో ఎక్కువ నరేష్ నా క్యారెక్టరైజేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను. యూనో బాడీ లాంగ్వేజ్ ఇలా చేయొచ్చు, డైలాగ్స్ ఇలా చెప్పొచ్చు అని చెప్పి. సో థ్యాంక్స్ టు నరేష్. అండ్ హీస్ గోన్ బి అ డైరెక్టర్ సూన్. సో ఆ క్వాలిటీస్ అన్నీ తెలుస్తుంది. అండ్ అమిరాజ్ గారు ఇంత పీస్ఫుల్, ఇంత కామ్గా ఉన్న పర్సన్ నా నాన్న తర్వాత చూస్తున్నాను. సో ఏమైనా టెన్షన్ ఉంటుందంటే మీరు ఊరికి 5 minutes అమిరాజ్ గారితో మాట్లాడితే చాలా అనిపోతుంది. సో సచ్ అ పాజిటివ్ పర్సన్. సో ఒక ఇలాంటి యునీక్ మూవీకి లైఫ్ ఇచ్చినందుకు అమిరాజ్ గారు థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత నన్ను నాకు ఇలా ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఆబ్వియస్లీ మై కెమెరామ్యాన్, ఆల్ ద టెక్నీషియన్స్ హ్యావ్ బిన్ వెరీ సపోర్ట్ఫుల్. అండ్ మీరు ఫస్ట్ లుక్ చూస్తే డెఫినెట్గా అదిరిపోతారు. ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్. ఈవెన్ నా సాంగ్స్ కూడా సూపర్గా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ యూ ఆల్ టు సీ ద ఫస్ట్ లుక్. సో థ్యాంక్ యూ. మీ సపోర్ట్ కావాలి. ఇట్స్ ఎ న్యూ ప్రాజెక్ట్, ఇట్స్ ఎ న్యూ లుక్ ఫర్ మీ. సో మీ బ్లెస్సింగ్స్ అండ్ ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ. చాలా డౌట్ ఉండొచ్చు ఎందుకు ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టలేదని. అంటే ఎప్పటికప్పుడు అనుకుంటా ఉన్నా మంచి టైటిల్ తోటి వద్దాం మీ ముందుకని. సో అంటే మా సినిమాకి ఏమైపోతుందంటే కామెడీ సినిమాకి టైటిల్ చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. సో దాదాపు
ఈ సినిమా 1 year నుంచి మేము అనుకుంటున్న 1 year నుంచి టైటిల్ చర్చ ఎక్కువ జరుగుతుంది. సో ఈ ఇటీవల ఒక రేడియోలోను అలాగే వెబ్సైట్లో కాంటెస్ట్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ టైం, అంటే చాలాసార్లు చేశారు ఇది వరకు. సో ఆడియన్స్ దగ్గర నుంచి కనుక్కుందాం అసలు ఎలాంటి టైటిల్స్ ఉంటే బాగుంటుంది, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, కొత్తగా ఏముంటుంది లేటెస్ట్ ట్రెండ్లోని ఒక చిన్న కాంటెస్ట్ పెట్టడం జరిగిందండి. సో దాదాపు చాలా నెంబర్ ఆఫ్ వస్తున్నాయి, టైటిల్ సజెషన్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ పరిగణనలో తీసుకుని ఇంకొక 3-4 డేస్లో ఆల్మోస్ట్ కొన్ని సార్ట్అవుట్ చేస్తాం. ఒక 50 టైటిల్స్ అక్కడ లిస్ట్ అవుట్ చేసామండి. సో 10వ తారీఖుని మిగతా డీటెయిల్స్, అంటే నెక్స్ట్ నాకు తెలిసి ఫస్ట్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ అలాగే టైటిల్ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ కార్తీక గురించి చెప్పాలంటే నిజంగా, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ నా గురించి పొగిడింది కాబట్టి నేను ఆవిడ గురించి పొగడతాం కాదు. చాలా మంది అంటే ఇప్పుడు వరకు హీరోయిన్గా చేస్తున్నాం, సడన్గా సిస్టర్ అని అడగొచ్చు, చాలా మంది వద్దని చెప్పిన వాళ్ళు ఉంటారు. బట్ అమ్మాయి కథ నచ్చి, కథగా నాకు బాగుంది, సో మంచి అంటే తన కెరియర్కి ప్లస్ అవుతుందని సో ఒక మంచి డిసిషన్ తీసుకుంది. సో కార్తీకకి అంటే డెఫినెట్గా ఎంత స్పోర్టివ్గా, అంటే ఒక కథను నమ్మి క్యారెక్టర్ నమ్మి చేసినందుకు కార్తీకకి అలాగే వాళ్ళ మదర్ రాధ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అంటే ఇప్పటి వరకు మనం చాలా అన్న చెల్లెలు సినిమాలు చూస్తుంటామండి. అంటే రైట్ ఫ్రమ్ అన్న చెల్లెలు కడి నుంచి మొన్నటి వరకు, అంటే గోరింటాకు వచ్చిన వరకు అన్నీ చూసాం. అండ్ 2014 అంటే ఇప్పుడు అన్నీ ఫాస్ట్గానే ఉన్నాయి, పిల్లలు ఫాస్ట్గా ఉన్నారు, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. సో సమస్యలు కూడా ఫాస్ట్గా ఉన్నాయి. సో అంటే ఒక ఏం చెప్పాలంటే, అంటే ఒక జనరల్గా మనకి తెలుగు సినిమాలకి చెల్లెలు అంటే ఒక బాపు గారు బొమ్మలా ఉంటుంది అనుకుంటాం. బట్ ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక గయ్యాలిని, ఒక సూర్యకాంతాన్ని, ఒక బొమ్మాలిని అన్నీ కలిపి కార్తీకకు ముందు నుంచి తీసుకొస్తున్నాం. సో తను ఈ సినిమాలో ఏంటంటే రోప్స్ కట్టుకుని ఫైట్స్ చేస్తుంది, రోపులు కట్టుకోకుండా డాన్సులు చేస్తుంది. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా మీరు ఫస్ట్ సాంగ్ చూస్తే డెఫినెట్గా హీరో నేను అనుకోరు, ఎందుకంటే ఆ అమ్మాయి మొత్తం డామినేట్ చేస్తుంది. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చేసిన అంటే పెద్ద పెద్ద హీరోలు బన్నీ కానివ్వండి, చరణ్, వాళ్ళు ఏం చేశారో మూమెంట్స్ అన్నీ మొత్తం అవలేలాగా అలా చేసేస్తుంది. సో రోప్స్ కట్టుకోకుండా లెగ్ మూమెంట్స్, ఐ థింక్ సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక లేడీ అంటే ఒక అమ్మాయి లెగ్ మూమెంట్ చేస్తే ఎంత అందంగా ఉంటుందో. సో ఎంత నాకు కూడా డెఫినెట్గా ఉంది, చూడాలని ఉంది. సో డెఫినెట్గా అదే ఇంట్రెస్ట్ ఆడియన్స్ కూడా ఉంటుందని అనుకున్నాను. అండ్ ఇట్స్ వెరీ ఫ్యామిలీ, అంటే నేను చాలా రోజుల నుంచి రెగ్యులర్గా కొంచెం ఒక మడత కాజా లేకపోతే మడత పెట్టి క్యారెక్టర్లు చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం మళ్ళీ ఫ్యామిలీస్ కొంచెం చాలా రోజుల నుంచి అవేగా ఉన్నాను. సో ఎంటైర్ ఫ్యామిలీకి ఒక ట్రీట్, అంటే ఇవాళ ఉన్న ఫ్యామిలీస్, ఒక సిటీస్లో పెరుగుతున్న ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి అని. సో నాకు తెలిసి అంటే ఈ ప్రపంచంలో అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ బాగుంటుందండి, బట్ దాని అన్నింటికంటే ఒక బ్రదర్స్ ఎంత వాళ్ళిద్దరి మీద సెంటిమెంట్ పండించాలన్నా, బట్ దాని మించి ఒక సిస్టర్ అనేది దగ్గర చాలా ఒక మంచి లవ్ ఉంటుంది, ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది. సో ఈ డెఫినెట్గా ఈ సినిమా అందరినీ కనెక్ట్ అవుతుంటుంది, ఎందుకంటే కార్తీక నన్ను కొడతా ఉంటుంది, సో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. సో అండ్ చిన్ని గారి గురించి చెప్పాలి, వీడి తేడా చూశాను. అంటే టైటిల్ చూసి ఫస్ట్ ఆయన్ని కూడా అలాగనుకున్నాను, కాదు బట్ చాలా మంచి ఆయన, ఎందుకంటే మంచి అంటే ఆయన బేసిక్గా స్వతహాగా ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందండి. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా 1 liners టక చెప్తూ ఉంటారు. సో విక్రమ్ రాజు గారు ఈ సినిమాకి కథ అందించారు. అంటే తన గురించి ఎక్కువ చెప్పాలండి, ఎందుకంటే ఎక్కువ నాకు కార్తీక చెప్పినట్టు హీరోయిన్ కోసమే ఎప్పుడు ఆలోచిస్తున్నారు. సో ఫస్ట్ టైం ఒకలాంటి క్యారెక్టర్ క్రియేట్ చేశారు. సో ముందుగా విక్రమ్ రాజు గారికి ఇలాంటి మంచి కథ అందించినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు అండి. ఆల్రెడీ ఇప్పటికి మీ 3 songs చేయడం జరిగింది, ఇంకొక 3 songs చేయాలి. సో అది August 1st నుంచి 12వ తారీఖు లోపల మొత్తం పూర్తి చేసేస్తాం. అండ్ ఇందాక డైరెక్టర్ గారు చెప్పినప్పుడు శ్రావణ మాసంలో ఈ సినిమా ప్రమోషన్స్ టైటిల్తో ముందుకు వస్తాం. అండ్ సెప్టెంబర్లో ప్లాన్ చేస్తున్నాం ఈ సినిమా రిలీజ్కి. సో మీ సపోర్ట్ కావాలి. సో అంటే ఒక కొత్త ప్రయత్నం, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఇప్పటివరకు అందరూ ఏడిపించారు, సో నవ్వించాలన్న ప్రయత్నం. సో మా ప్రయత్నం సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.